ఏ సమస్య ఉన్నా నేరుగా నాకే చెప్పాలి. కొండా దంపతులకు సీఎం రేవంత్ సూచన. దీపావళి రోజున ముఖ్యమంత్రితో వారి భేటీ. సమావేశంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తమ కూతురు సుస్మిత వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేసిన కొండా దంపతులు సున్నితమైన అంశాలపై మాట్లాడేటప్పుడు సమయం మనం పాటించాలి. మహేష్ గౌడ్ అయిపోయి ఎవరో ఏమేమో రాసుకుంటారు, ఏమేమో ప్రచారం చేశారు. ఆడ అట్లయింది, ముఖ్యమంత్రి మీద ఇట్లా ఇట్లా ఏమైంది లాస్ట్కు వాళ్ళే ఆమె కూతురు మాట్లాడిన మాటలపైనే సుస్మిత వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేసిన కొండ దంపతులకి చూసినావా, ఏదో వాళ్ళు మాట్లాడినని చెప్పి ఇష్టానుసారంగా ప్రభుత్వాన్ని బదనం చేసే విధంగా ప్రచారాలు. లాభదాయకం వాళ్లకు, ఊబకాయం పిల్లలకు. ఆర్థికంగా ఎగబాగుతున్న ఆల్ట్రా ప్రాసెస్ ఫుడ్ పరిశ్రమ 13 ఏళ్లలో $38 బిలియన్ల పెరిగిన వ్యాపారం. మరోవైపు ముప్పు ముంగిట పిల్లల ఆరోగ్యం. దేశ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం. దేశంలో వచ్చే 10 ఏళ్లలో పిన్న వయసు ఊబకాయాల సంఖ్య 2.70 కోట్లు. 2024-25 ఆర్థిక సర్వే ప్రకారం భారతదేశంలో వినియోగమైన బిస్కెట్లు, చిప్స్, జ్యూసు, సాఫ్ట్ డ్రింక్ వంటి ఆల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ వ్యాపారం 2006లో $900 మిలియన్ నుంచి 2019లో $38 బిలియన్ పెరిగింది. WHO 13% వార్షిక వృద్ధి. WHO ఇక్వేర్, ఐమార్క్ తదితర సర్వేల ప్రకారం 2011 నుంచి 2021 వరకు 13% వార్షిక వృద్ధి రేటులో ఆల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ రిటైల్ విక్రయాలు పెరిగాయి. $95.75 బిలియన్. ఫుడ్ సర్వీస్ మార్కెట్ 2020-2025 మధ్యలో 10.3% వృద్ధితో $95.75 బిలియన్ చేరవచ్చని అంచనా. ఇదిగో కొలువులు, అదిగో కొలువు, ఇదిగో మోసం. ఉద్యోగాల ఆశ చూపి డబ్బు కొల్లగొడుతున్న మాయగాలు. 20 నెలల్లో 26,000కు పైగా కేసులు నమోదు. హైదరాబాద్ అయినా ఇట్లా మోసం చేస్తుంటే మోసపోయేటోళ్ళు నావాలి, మనం బాధపడాలి. పోలీసు అధికారులు నిత్యం చెప్తూనే ఉన్నారు సైబర్ నేరగాల నుంచి జాగ్రత్త ఉండాలని. జీసీ లింక్ నీటిలో 50% వాటా ఇవ్వాలి. NWDAకు తెలంగాణ విజ్ఞప్తి. ఈ నెల 1న జరిగిన సమావేశం మినిట్స్ విడుదల. పత్తి కొనుగోలు ప్రారంభం. 317